నీ ఫ్రెండ్తో ఏమైనా మాట్లాడావా? మాట్లాడలేదుగా. ఏ? తను మీ దగ్గర అబద్ధం చెప్పాడని తెలిసాక మాట్లాడడం మానేశా. ఏంట్రా మామా ఎలా ఉన్నావు? ఎందుకు పెట్టేశావు? ఏదో టవర్ ప్రాబ్లం అనుకుంటానయ్యా, మాటలు సరిగా వినపడ్డంలా. ల్యాండ్ లైన్లో ఏంట్రా టవర్ ప్రాబ్లం? ఫోన్ చేసింది నీ ఫ్రెండేగా. తీసి మాట్లాడు. ఎందుకురా కట్ చేసావు? నువ్వు మాట్లాడేది వినపడ్డం లేదు, అందుకే. ఎలా ఉన్నావురా? నేను సరే, నువ్వు బాగున్నావా? ఉన్నాన్రా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయనతో మాట్లాడలేకపోవడమే నాకు బాధగా ఉందిరా. తప్పు నాదేరా. మనల్ని ప్రేమించే కన్నవాళ్ళతో మనం అబద్ధం చెప్తే ఖచ్చితంగా వాళ్ళ మనసు బాధపడుతుంది. నాన్న కోపం నాకు అర్థమైందిరా. అందుకని మన ఆడపడుచుని నడు రోడ్డు వదిలేస్తావా? ఆయన చేయాల్సిన పని ఆయన స్థానంలో ఉండి నేను చేశాను. ఆ తృప్తి చాలు నాకు. తప్పకుండా నాన్నది అర్థం చేసుకుంటారు. నువ్వు బాధపడకురా. ఓ విషయం చెప్పనా నీకు? నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నకి బయట ఏదైనా సమస్య వస్తే ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకుని ఊళ్ళో కూర్చోబెట్టుకుని 5 నిమిషాలు ఆడిస్తే చాలట, బాధంతా మర్చిపోయేవారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూడందే ఆయన ఉండలేరు, ఆయన చూడందే నేను ఉండలేను. ఇప్పుడు నాన్న ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు నమ్మకం ఉంది మావా, ఏదో ఒక రోజు ఆయన మనసు మార్చుకొని నన్ను పిలుస్తారని. సరేగాని మావా, అమ్మ ఎలా ఉంది? అమ్మ సుశీల ఇద్దరు బానే ఉన్నారు. రే, నేను మీ అమ్మ ఎలా ఉందని అడిగాను. మా అమ్మతోనూ సుగుణ సుశీలతోనూ రోజు 2 గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను రా. ఇదిగో మావా, ఈ విషయాలేమీ నాన్నగారికి తెలియవు. నువ్వేం నోట్ జారకు, సరేనా? మావా, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టి. యాట మాంసం శుభ్రంగా తినండి, మీకు బాగా ఇష్టమని చేశా. నా బిడ్డ కూడా ఇష్టపడి తింటాడు. ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు తింటాడో, ఎక్కడున్నాడో, ఏం పనిలో ఉన్నాడో ఒక్క వివరమూ తెలీదు. వాడి గొంతు వినే 1 నెల రోజులైంది. ఇట్టా చేసావేంటి, అట్టా చేసావేంటి అని విసుకుంటూ వెంటపడేవాడు. మగబిడ్డ కావాలని గుళ్ళని తిరిగితే పుట్టిన బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో. మీరు భోంచేయండి, కొలమారింది, నీళ్లు తాగండి. తినేవేళ ఎవరు తలుచుకుంటున్నారో? ఎవరూ తలుచుకున్నట్లేదు, మనసులో నన్ను తిట్టుకున్నట్టుంది. అమ్మా సుశీల, అమ్మ ఫోన్ తీసుకురామ్మా. ఇప్పుడు నేనెవరితో ఫోన్లో మాట్లాడతాను? నేను మాట్లాడతాను. నా ఫోన్లోనా? అది ఒక ఫోనేనా, వినిపించి చావదు. నువ్వు తీసుకురారా. ఏమ్మా, ఫోన్ కనపడటం లేదా? ఉందంట. చార్జ్ లేదు నాన్న. చార్జ్ లేదా? చార్జ్ లేదంట. ఎప్పుడూ ఇంతే. ఈ కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. సరిగ్గా అవసరానికి ఉపయోగపడకుండా పోయింది. నా ఫోన్లో మాట్లాడుకుంటానులే, వెళ్ళు. ఇప్పుడే వస్తాను. ఇతరా ఇతరా, నా బంగారు తల్లి, ఏం చేసావే? నా చిట్టి తల్లి.